నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 26వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు వైశాఖ మాస బహుళపక్ష తదియ తిథి సాయంత్రం 6:06 వరకు, తదుపరి చతుర్థి తిథి. మూల నక్షత్రం ఉదయం 10:36 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. సాధ్య యోగం ఉదయం 8:31 వరకు, తదుపరి శుభం యోగం. వాణిజ్యకరణం ఉదయం 6:34 వరకు, భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 6:06 వరకు, తదుపరి భవకరణం. రాత్రి తెల్లవారుజామున 5:32 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9 గంటల నుండి 10:36 వరకు, మరలా రాత్రి 8:03 నుండి 9:37 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:30 నుండి ఎల్లుండి ఉదయం 7:04 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 చంద్రోదయం రాత్రి 9:37 చంద్రాస్తమయం ఉదయం 7:48 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:01 నుండి 5:53 వరకు. రాహుకాలం సాయంత్రం 5:07 నుండి 6:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:29 నుండి సాయంత్రం 5:07 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:51 వరకు. రేపు బహుళపక్ష చతుర్థి తిథి సాయంత్రం 6:06 నుండి ప్రారంభమవుతుంది. రేపు ప్రదోష కాలంలో చతుర్థి తిథి ఉన్నందువలన చంద్రోదయం రాత్రి 9:37 అవుతున్నందువలన రేపు ఏకదంత సంకష్టహర చతుర్థి. హిందూ పురాణాల ప్రకారం రేపు వినాయక భక్తులు రోజంతా ఉపవాసముండి సాయంత్రం పసుపుతో వేసిన శ్రీచక్రం పీఠం మీద మట్టితో చేసిన వినాయకుణ్ణి ప్రతిష్ఠించి సంకష్టహర గణపతి పూజ ఆచరిస్తారు. రేపు గణపతి పూజ చేయటం వలన కుటుంబ ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయని భక్తుల బలమైన నమ్మకం. రేపు పార్థివ కల్పాది. కల్ప ప్రారంభం రోజున పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడం సాంప్రదాయం. రేపు ఆదివారం మూలా నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 10:36 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.